హాయ్ హర్షి, ఏం చేస్తున్నావు? మష్రూమ్స్ వాష్ చేస్తున్నా కర్రీ కోసం. అయితే పాలు పొంగిపోతుంది. కాఫీ తాగుతావేమో లేదా టీ తాగుతుందేమో అని పాలు కాంచి పెట్టాను. వేసానికైతే ఇలా వాటర్ తీసుకున్నా, రాళ్ళు వేసా. ఇప్పుడు మష్రూమ్ లాగా వాష్ చేసి మష్రూమ్ బ్లాగ్ తీస్తున్నావా? మష్రూమ్ బ్లాగ్ కాదు, మష్రూమ్ మేకింగ్ లాగా కాదు. యాక్చువల్గా ప్లాన్ ఏంటి తెలుసా? ఏం జరిగింది? నువ్వు త్వరగా వస్తాను ఆఫీస్ నుంచి, వచ్చాక ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టా నిన్ననే. ప్రొసీజర్ అంతా చేసి పెట్టా. ఆయిల్ అంతా రెడీ పెట్టా. నువ్వు త్వరగా వస్తావేమో. నువ్వు త్వరగా వస్తే ఈవినింగ్ స్నాక్స్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం. అంటే ఒకవేళ ఫట్ అయినాయి అనుకో, డిమార్ట్ లో నిన్న నగెట్స్ తెచ్చుకున్నాం కదా, సో అవి కూడా ఫ్రై చేసేద్దాం. నగెట్స్ ఫ్రై చేద్దాం. ఓకే, స్నాక్స్ సేఫ్ అనుకున్నా. ఇంకా నైట్ కి అవి తిన్నాక చూద్దాంలే ఏం చెప్తాడా అనుకున్నా. నైట్ కి చపాతీ మష్రూమ్ చేద్దాము అనుకున్నా. నువ్వు ఎంతకు వచ్చినావు? ఇప్పుడంటే 7:50. స్నాక్స్ ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ చేసాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఎందుకు ఇంతగా చెప్తున్నా? ఈరోజు 2 months అయ్యిందా? 2 months అయింది కదా పెళ్ళి అయ్యి. కొంచెం అన్నా స్పెషల్ గా చూద్దాం అనుకుంటే ఎవ్రీడే స్పెషల్ కాదు. చాలా మంది లేడీస్ హస్బెండ్స్ అసలు డేట్లే గుర్తుండవు, ఇంటికి టైంకి రారు అంటే ఏమో అస్సలు అనుకున్నా. అయ్యో అట్లా ఉండట్లే. బికాస్ ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు స్పెషల్ అనుకుంటారు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు ఈ రోజు ఆ రోజు స్పెసిఫిక్ డేట్ అనేది ఏం ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు ఒక న్యూ డే, ఒక హ్యాపీ డే అంతే. అట్లీస్ట్ ఆ స్పెషల్ డే అయినా స్పెషల్ గా ఉండాలంటే డెఫినెట్లీ ట్రీట్ చేశారు. హెన్స్ ప్రూవ్డ్ మెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెన్స్ అని చెప్పేసి. మేకా బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. మెన్స్ ఎప్పుడు కోరుకోవడమే, అవి అట్లనే అట్టర్ ఫ్లాప్ అవ్వడమే, అది నిజమే. నిజమా? లేదు ఒప్పుకో. తెలిసి తీరాలి. నెక్స్ట్ టైం విల్ ట్రై. నెక్స్ట్ మంత్ March 11, 2025 we'll make another vlog which will be successful. Okay. అట్లా ఎక్స్పెక్టెడ్ గా జరిగితే కాదు, ఏదైనా అనుకున్నాక జరగాల. అప్పుడు కొంచెం సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్. సరేలే, ఇప్పుడైనా వచ్చినావు మరి. ఓకే ఇప్పుడు మనం ఏం మష్రూమ్ చేసుకుందాం. మష్రూమ్ క్లీన్ చేస్తున్నాం. మరి హెవీ ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. కర్రీ చేస్తున్నావా? అది కూడా చూపించేస్తా. కర్రీనే, చాలా సింపుల్ కర్రీ. ఆల్రెడీ నేను యూట్యూబ్ లో పెట్టా, కానీ చూడలేదు. మష్రూమ్ కూడా ఉందా ఏమో తెలియదు. చూడు, నువ్వు వచ్చినప్పుడు నేను చపాతీ పిండి కూడా రెడీ నీట్ గా. ఇందాక అడిగినట్టు మాకు ఏం చేస్తున్నావు? కర్రీ చేస్తున్నావా లేకపోతే ఫ్రై చేస్తున్నావా? కర్రీనే కష్టమేం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, చూడు, అందుకోసం ఇంత సైజ్ మష్రూమ్ అయితే 4 pieces కోస్తాను పోతాయి. ఈ సైజ్ మష్రూమ్ అయితే 2 pieces కోస్తాను. ఒకవేళ మరీ పెద్దగా ఉన్నాయనుకో, ఇంత పెద్దగా 6 pieces ఇలా క్రాస్ చేసేస్తా. అవును, బ్లాగ్ అసలు స్టార్టింగ్ చెప్పినావా? ఏమని? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే, మా పెళ్ళి అయిపోయి ఆల్రెడీ 2 months అయిపోయింది. రోజులన్నీ పరిగెత్తిపోతున్నాయి. సో ఇవాళ కర్రీ ఎట్లా చేస్తామని చెప్పి చూసేయండి. అండ్ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను. నాకు ఒకవేళ తక్కువ అయినా బాయిల్ అయ్యేటప్పుడైనా వేసుకోవచ్చు. సాల్ట్, కారం చూసుకొని వేసుకొని, ఎందుకంటే ఈ కర్రీ మరీ చిన్నగా అయిపోయి మష్రూమ్స్ ఎక్కువ కారం అనిపిస్తుంది. అవును, చెప్పడం మర్చిపోయా, నీ వీడియోస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారమ్మ ఇక్కడ. వెయిటింగ్ చేస్తున్నారంట. నువ్వు కొంచెం ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తే ఇలానే నిన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ ఇట్లా పెద్ద పెద్ద మాట్లాడి ఈ ఫీలింగ్ ఏంట్రా?
గుండేదో వణుకుతున్నట్టుందిరా. పెప్పర్ వేసిన. ఇంకా మీకు కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అంత నీడెడ్ అనిపించలేదు ఈరోజు. ఓకే, సో జస్ట్ చాలు, ఇంత మసాలాస్ చాలు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నాకు నేర్పించేలా ఉన్నాయి. సైలెంట్గా హింట్ ఇస్తున్నావు. ఏమో చేస్తున్నా, నేర్చుకొని నాకు చేసి పెట్టవా అని. చేస్తావా మళ్ళా? ట్రై చేద్దాం. నీ వీడియోస్ చూసి నీకే ట్రై చేసి పెడతా. ఏం వంటలు వచ్చు నీకు? నాకా హాట్ వాటర్ చేయడం, చోకానా బోందా నిజంగానే జరిగింది. హాట్ వాటర్ చేయడం, అది వంట. ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో చేస్తే సరిపోద్దిగా. మిక్సీ ఎందుకు? చిటికలే నేను అదే చెప్పా కదా. ఇంత ఆయిల్ వేసేసా. సో ఇవంతా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్కి వాటర్ అస్సలు వేయకూడదు, ఎందుకంటే వాటర్ ఊరుతాయి ఓకే ఆల్రెడీ. సో మనం అస్సలు వాటర్ వేయకూడదు. చూడు, ఆల్రెడీ నాకు వాటర్ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది కదా కర్రీ అయినాక. చూడు, ఇప్పుడు నేను కర్రీ ఇట్లాంటి బాగా మందంగా ఉండే దాంట్లో వేసుకొని చేసుకోవాలి. ఓకే, నేను స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియంలో పెట్టేసి క్లోజ్ చేసేసాను లిడ్. ఓకే, మధ్య మధ్యలో వచ్చి ఇలా కలుపుతూ ఉండాలి. అది స్టవ్ మీద పెట్టేసా కదా, అది అయ్యే లోపల చపాతి కూడా తిక్కేసుకుందామని చెప్పేసి రెడీ పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ 8:30 అయిపోతుంది, చాలా ఆకలి వేస్తుంది ఇవాళ. మష్రూమ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసిద్దాము. ఫుల్ వాటర్. చూడు అవన్నీ కవి వాటర్ వస్తాయి నాన్న. చూడండి వాటర్ వచ్చాయి. మళ్ళీ ఇవన్నీ మిరిపోవాలి. అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్ కర్రీ. సో ఫైనల్గా ఎట్లా వచ్చేస్తుందో చపాతీలు కర్రీ అయ్యాక చూపిస్తా. ఓకే, చూద్దాం. ఓకే, కర్రీ చూద్దాం రా ఎక్కడి వరకు వచ్చిందా. కర్రీ అయిపోయింది, చపాతీలు ఇన్ ప్రోగ్రెస్. ఓకే, చూడు హూరే, వాటర్ అంతా అయిపోయిందా? చిన్నగా అయిపోయినాయా మష్రూమ్స్? ఎంత ఉంది కింద నిండా కొంచెం మష్రూమ్స్ చిన్న అయిపోయినాయి. ఇంకా చిన్న చేసి ఉంటే కూడా టేస్ట్ వస్తుంది. బజ్జి బజ్జిగా పిసికేసుకొని చేసుకోవచ్చు, టేస్ట్ వస్తుంది. ఒకవేళ కావాలంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టైం ట్రై. ఒకవేళ లుక్ బాగుండాలి, ప్రెజెంటేషన్ బాగుండాలంటే ఇట్లా చేసుకోవచ్చు. నాకు లుక్ బాగలేకపోయినా పర్లేదు, టేస్ట్ బాగుండేది కాబట్టి అన్ని పిసికేసుకొని చేసేసుకోవచ్చు. ఏనా పెట్టేసుకున్నాం, వాటర్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. బాగానే ఉందా? నిజంగా జస్ట్ లైక్ చికెన్. హలో, సో మా డిన్నర్ అయితే ఇలా అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఏం చేయడం లాగ్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.